ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందుకు ప్రత్యేకంగా మా డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే 37 డివిజన్ ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన, కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిన 37 డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. బడేటి అంటే భరోసా అని ఏలూరులో నానుడు ఉంది. అది ఈరోజు మరొకసారి రుజువైంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ తాతగారి కాడి నుంచి బడేటి వెంకటరామయ్య గారు కానీ, అలాగే బడేటి శ్రీహరిరావు గారు కానీ, అట్లాగే బడేటి బుజ్జి గారు కానీ, ఈ రోజున బడేటి రాధాకృష్ణయ్య గారు కానీ వారి సేవల్ని ఏలూరుకి అత్యుత్తమంగా ఎన్నో సేవలు చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాకి ఏలూరు హెడ్ క్వార్టర్గా రావడానికి కారణం బడేటి వెంకటరామయ్య గారు. ఆ రోజుల్లో వారు ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఎవరు ఇవ్వాలి అని బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్న రోజుల్లో వారి సొంత డబ్బులు ఆ రోజుల్లో 10,000 రూపాయలు ఎవరు గవర్నమెంట్కి సొంతం చెల్లిస్తే వారికే ఏలూరుని వెస్ట్ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్గా పెడతామని అంటే, ఆ రోజుల్లో తాడేపల్లిగూడెం వారు దీన్ని కైవసం చేసుకుందామని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వీరు బడేటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి జోలి పట్టినట్టు పట్టి 10,000 రూపాయలు పోగు చేసి, ఇంకా 10,000 రూపాయల్లో చాలా మట్టుకు డబ్బులు తగ్గితే ఆయన సొంత డబ్బులు వెచ్చించి బ్రిటిష్ వాళ్ళకి సొంతం కట్టి వెస్ట్ గోదావరి జిల్లాకి ఏలూరుని హెడ్ క్వార్టర్గా చేసిన ఘనత బడేటి వెంకటరామయ్య గారికే దక్కింది. మీరు అధికార పార్టీలోని కార్పొరేటర్ కింద ఎన్నికయ్యారు. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే పనితీరు నచ్చక మీరు పార్టీ మారారు. అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో రాదని చెప్పేసి మీరు ముందే ఎలా గ్రహించగలిగారు? అసలు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీరు ఏ రకంగా అడ్డుకోగలిగారు? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అండి. కాకపోతే అది ఆ రోజున అందరికీ కూడా తెలిసిపోయిందే. ఎందుకంటే ఈ పార్టీ ఒకసారి కన్నా మళ్ళీ రాదని. ఎందుకంటే మా వరకు మాకే, మేము ఏదైనా అక్కడ అవినీతి జరుగుతుందని చెప్తుంటే ఆ రోజున్న పాలకులు నీకు ఎందుకులే, నువ్వు ఊరుకో, నువ్వు అది పట్టించుకో మాకు అని చెప్పేవారు. అసలు ఆ విధానాలు నాకు ఆ రోజు నచ్చగా నేను ప్రెస్లో కానీ అన్ని చోట్ల కూడా నేను ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు కరెక్ట్ కాదు, ఇక ప్రతి చోట అవినీతి జరుగుతుంది, అయినా కానీ మీరు పట్టించుకోవట్లేదు, దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఆ రోజున కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంక దాంట్లో తెలియపోవడానికి ఏం లేదు, ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించారు. అదే విషయం నేను గ్రహించాను. ఈ పార్టీలో ఉంటే మనుగడ ఉండదు, ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మనకి చెడ్డ పేరు వస్తుంది. మనకు మంచి పేరు రావాలన్నా సరే పార్టీ చెడ్డ పేరు తెచ్చినప్పుడు మనకు మంచి పేరు ఏమంటుందని ఆ రోజు నేను గ్రహించి ఆ పార్టీని విడిచి నేను తెలుగుదేశం పార్టీ, బడేటి చంటి గారు ఆ రోజుకే బాగా యాక్టివ్గా ప్రజా సమస్యల మీద గలమెత్తుతున్నారు. అందుకని ఇంక వారి వెనకాతల మనం కూడా ప్రయాణం చేద్దామని ఆ ఉద్దేశంతో నేను ఇటు మారిపోయి ఇటువైపు రావడం జరిగిందండి. గతంలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ మీద చాలా, అంటే కొన్ని డిపార్ట్మెంట్లు చాలా అలసత్వంతో పనిచేస్తున్నాయి, సరైన స్పందన లేదని చెప్పేసి కూడా చాలా విషయాల్లో మీరు గుర్తు తీసుకొచ్చారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికైన తర్వాత వాటిలో ఏమైనా ప్రక్షాళన దిశగా ఉంటుందా? మీ తరహా పరిపాలన ఎలా ఉండొచ్చు? అయితే ఈ రోజున ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు ఎంప్లాయీస్ అందరూ కూడా అలసత్వంతో పనిచేసిన మాట వాస్తవం. ఈరోజు చంటి గారి హయాం వచ్చిన తర్వాత ఈ 8 నెలల 9 నెలల కాలంలో మ్యాక్సిమం అందరూ కూడా వారి పరిపాలనలో భాగస్వాములై మారారు. మారకపోయిన వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా ప్రక్షాళన జరిగింది, పూర్తిగా జరిగింది. ఇంకా కొద్దో గొప్ప ఉంటే మేము వెళ్ళి అక్కడ ఏమన్నా మాకు తెలిసినవి కూడా ఉంటే మా ఎమ్మెల్యే గారికి చెప్పి, ఇప్పుడున్న బడేటి రాధాకృష్ణ గారికి చెప్పి అట్లన్నింటిని కూడా ఇంకా నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని చెప్తున్నానండి. గత 5 సంవత్సరాల్లో ఏ బంధువులు వచ్చినా సరే రోడ్ల మీద వెళ్ళాలంటే, ఏంట్రా బాబాయ్ మీ ఊరేంటి ఎంత దారుణంగా ఉంది, ఎంత గొయ్యిలా, ఎంత దారుణం అని చెప్పాను అనేవారు. అట్లాంటిది ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడు ఆ పాటికే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లో కూడా శ్రద్ధ తీసుకొని గొయ్యలు లేని ఊరు కింద తయారు చేయాలని అప్పటికే సుందరంగా గోతులన్నీ పూడ్చి ఏలూరుని శుభ్రంగా చేశారు. అదే పరిపాలన ఇప్పుడు మన చంటి గారు కూడా చేస్తున్నారు. ఎక్కడో కూడా ఏ ఇబ్బందులు లేకుండా
రోడ్లన్నీ బాగు చేస్తూ అంతా స్ట్రీట్ లైట్లు కానీ మురుగు కాలువ కానీ ఏ మురికి ఎక్కడ ఉండకుండా ఏ చెత్త ఎక్కడ ఉండకుండా తయారు చేయడానికి చాలా శ్రద్ధ వహిస్తున్నారు. అందువల్ల ఈ రోజున ఏలూరు చాలా బాగుందని అనుకుంటున్నాం. ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా మేము అందరం కలిసి సర్దుతామని చెప్తున్నాం. ప్రధానంగా మీకు ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలనుకుంటారు మీరు? ఈ రోజున మెయిన్ ఏలూరుకి సంబంధించి ట్రాఫిక్ ఒకటి, అలాగే ఆక్రమణలు ఒకటి, అట్లాగే ఈ దోమలు, ఈ పందులు, రోడ్డు మీద బాగా ఆవులు బాగా ఎక్కువైపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జనాలు రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే కారుల్లో వెళ్ళేవారు కూడా కొంతమంది చూసుకోకుండా ఆ ఆవు పడుకొని ఉంటే ఆవు కాళ్ళ మీద నుంచి ఎక్కి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి మీద ప్రధానంగా దృష్టి పెడదామని అనుకుంటున్నాం. ఈ కుక్కల బెడద కూడా ఎక్కువైపోయింది, వీటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెడదామని మేము అనుకుంటున్నామండి. ఈ ఇటీవల కాలంలో అంటే గత ఎమ్మెల్యే పరిపాలనలోనూ సెంటర్ డివైడర్లు వేశారు. ఆ డివైడర్ల వల్ల ట్రాఫిక్ క్లియర్ అవడం మానేసి ఎక్కువగా జరిగింది. అలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. బిర్లా భవన్ దగ్గర డివైడర్ ఒకటి కానీ, ఫతేబాద్లో డివైడర్లు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని మీద ఏమన్నా మీరు ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకురావాలి అవకాశం ఉందంటారా? దాని మీద ఆల్రెడీ మన ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య గారు అందరితో మాట్లాడి, ప్రజలతో మాట్లాడి ఎక్కడెక్కడ డివైడర్లు ఉంటే బాగుంటుంది, ఎక్కడ డివైడర్ లేకుండా ఉంటే బాగుంటుంది అన్నది దాని మీద చర్చ జరుపుతున్నారు. ప్రజలను అడిగి ప్రజలందరినీ శ్రేయస్సుగా ఉండి ఎక్కడెక్కడ బాగుంటుంది, ఎక్కడెక్కడ బాగోదు, ఎక్కడ తీయాల్సి వస్తే అక్కడ తీసేసేలాగా, ఎక్కడ ఉంచాలి పర్వాలేదు అనుకున్న చోట ఉంచేలాగా వారు ప్రణాళికని సిద్ధం చేశారండి. దాని మీద ఆల్రెడీ కొద్ది రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఆ రోజున నాతో ఏమంటే మీకు ఉన్నతమైన పదవినిచ్చి మిమ్మల్ని సత్కరిస్తామని అన్నారు. ఈ రకంగా వారు అంటే నాకు ఇట్లా డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని అయితే నేను అనుకోలేదు. అట్లాంటిది ఆయన డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి నాకు ఇంతకన్నా ఇంకో ఉన్నతమైనది ఏమీ లేదు మరి ఏలూరులో, అది నాకు ఇచ్చి నన్ను చాలా గౌరవించినట్టుగా అయింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను దీన్ని దుర్వినియోగం చేయకుండా నా వంతుగా నేను ఏమన్నా ప్రజలకు సేవ చేయగలిగితే ఖచ్చితంగా వారి బాటలో వెళ్ళి చంటి గారితో పాటు నడిచి మేము కూడా సహకరిస్తామని కోరుతున్నాం. అట్లాగే మా మేయర్ గారు కూడా మాకు అన్ని రకాలుగా ఇప్పుడు బాగా సహకరిస్తున్నారు. వారితో కూడా ప్రయాణం చేసి మన కార్పొరేషన్ని పూర్తిగా మంచి బాటలో నడిపించాలని వారితో పాటు మేము కూడా ఉంటామని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.